పాత నిబంధన గ్రంథంలో నుండి పద్య భాగంలో నుండి కీర్తనల గ్రంథం, పాత నిబంధన గ్రంథం పద్య భాగంలోని కీర్తనల గ్రంథం 73వ కీర్తన. నాతో పాటు మీరు అందరూ చదవండి మాట. 73వ కీర్తన 28వ వచనం. కీర్తనల గ్రంథం 73వ కీర్తన 28వ వచనం. నాకైతే దేవుని పొందు ధన్యకరం, నీ సర్వ కార్యములను నేను తెలియజేయనట్లు నేను ప్రభువైన యెహోవా శరణు జొచ్చి ఉన్నాను. మీ దగ్గర ఇప్పుడు ఉన్న వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర ఇంగ్లీష్ బైబిల్ ఉందా? ఎనీబడి? మొబైల్లో ఉన్నది కదా. మొబైల్లో మీరు ఓపెన్ చేయండి, ఇంగ్లీష్ బైబిల్ ఈ మాట ఏముందో చూస్తారా? ఎనీబడి? కీర్తనల గ్రంథం 73వ కీర్తన 28వ వచనం. బట్ ఈజ్ ఇట్ గుడ్ ఫర్ మీ టు డ్రా నియర్ టు గాడ్. డ్రా నియర్ టు గాడ్ అంటే నేను దేవునికి దగ్గరగా ఉంటాను. డ్రా నియర్ టు గాడ్. తలలో ఉంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. మహిమోన్నతుడైన మా తండ్రి, నిఘనమైన శ్రేష్టమైన అత్యున్నతమైన నామాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిలబడిన నేను నిష్ప్రయోజకుడు, నాకు మీ ఆత్మ సహాయం అనుగ్రహించండి. నీ మందిరానికి ఏ మాటలు అయితే అవసరమో ఆ మాటలు మీరు అందించి మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుమని మా ప్రభువును మా రక్షకుడును మా విమోచకుడైనటువంటి క్రీస్తు యేసు ప్రభు వారి ఘనమైన నామములో ప్రార్థన చేయుచున్నాం మా తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ సంవత్సర కాలంలో మొదటి నెల నుంచి భక్తుల జీవితాల్లో వారిచ్చిన స్టేట్మెంట్లను గురించి మీకు జ్ఞాపకం తెచ్చుకుంటూ వచ్చా. మొదటి నెల జనవరిలో నేను దేవునికి భయపడువాడను అని ఎవరన్నారు? నేను దేవునికి భయపడువాడనని ఒక భక్తుడు స్టేట్మెంట్ ఇచ్చాడని చెప్పాను. యోసేపు, గట్టిగా చెప్పండి చెప్పేది. యోసేపు అంటే మీరు వింటున్నారా లేదో నాకు తెలుస్తుంది చెప్తే. రెండవది, నేను దేవునికి నాజీరు చేయబడిన వాడను. ఎవరన్నారు? సంసోన్. నాజీరు చేయబడిన వాడు 3 పనులు చేయకూడదని చెప్పాను. ఏంటంటే ద్రాక్షావల్లికి సంబంధించింది ముట్టకూడదు, మంగళకత్తి తల మీద పడకూడదు, శవాన్ని పట్టుకొనకూడదు. ఈ రెండిట్లోని సంసోన్ 2 తప్పిదాలు చేయపదని జ్ఞాపకం తెచ్చాను. అవునా? శవాన్ని ముట్టకూడదు, చచ్చిపోయిన దాన్ని ముట్టుకున్నాడు. మంగళగత్తి పడకూడదు, మంగళగత్తి పడిపోయింది. మూడవదిగా మీకు మరలా 3వ సందేశం నేను యేసు ప్రభు వారిని గురించి చెప్తూ 3వదిగా మార్చి నెలలో నేను దేవుని విడిచిన వాడను కానన్నాడు. ఎవరు విడిచిపెట్టలేదన్నాడు. నేను దేవుణ్ణి విడిచిన వాడను కానని చెప్పిన భక్తుడు ఎవరు? చెప్పండి, వస్తుంది. ఎవరు? దావీదు. యోసేపు నేను దేవునికి భయపడేవాడని అన్నాడు. సంసోను నేను నాజీరు చేయబడిన వాడని అన్నాడు. దావీదు ఏమన్నాడంటే నేను దేవునికి భయపడేవాడను. ఏప్రిల్ నెల రాగానే ఈస్టర్ సీజన్ కాబట్టి ఈస్టర్లో సందేశంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు దానిలో కూడా కరెక్షన్. యేసు ప్రభు వారు అప్పగింపబడిన రాత్ర, అప్పగింపబడిన ముందు రాత్ర? ఏది కరెక్ట్? ఆదికాండ గ్రంథంలో అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయన అంటే అప్పుడే ఏళ్ళ లెక్క వస్తుంది. అప్పుడు ముందు రాత్ర, అప్పగింపబడిన రాత్ర? ముందు రాత్ర, అప్పగింపబడిన రాత్ర? అప్పగింపబడిన రాత్రి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో చాలా స్పష్టంగా రాశాడు పౌలు భక్తుడు. అప్పగింపబడిన రాత్రి.
ఆయన అప్పగింపబడిన రాత్రే 7 అసాధారణమైన సంభవాలు జరిగాయని జ్ఞాపకం తెచ్చాను. ఆ సంభవాలు జరిగిపోయి మరలా ఇంకెప్పుడు జరగవు, ఇంక ముందు కూడా జరగబో. మెడగదిలో శిష్యుల పాదాలను కడిగి ఆయన సేవకత్వాన్ని ఆయన చాటుకున్నాడు మొదటిగా. రెండవదిగా గెత్సెమనేలో తోటలో ఆయన సమర్పించుకున్న విధానం. గెత్సెమనే తోటలో యేసు ప్రభు వారిని ఎవరు కూడా మ్యాన్ హ్యాండ్లింగ్ చేయలేదు, అంటే కొట్టలేదు, తిట్టలేదు, ఎవ్వరు కూడా ఏమనలేదు గెత్సెమనే తోటలో. అయినప్పటికీ కూడా ఆయన మానసికమైన భయంకరమైన వేదన పొందాడు. మీకు జ్ఞాపకం తెచ్చాను. ఎందుకనంటే ఆయన ఎందుకని అంత వేదన పొందాడు అనంటే, పరిశుద్ధుడు, పాపమెరుగని వాడు, పాపము లేనివాడు, ఆయన యందు పాపమేమీ లేనివాడు ఈ పాప భారాన్ని మోయబోతున్నాడు ఆయన. అందును బట్టి ఆయన పుట్టినాటి నుంచి పాపం అంటే ఆయనకి తెలియదు, అసలు పాపాన్ని రుచి చూడలేదు, పాపం జోలికి వెళ్ళలేదు. అటువంటి ఆయన నా పాప భారాన్ని ఆయన మోయబోతున్నాడు. కాబట్టి ఆయన చెమట, రక్త బిందువులు 2 కలిపి వచ్చినాయి. అంటే కారణం ఏంటదనంటే ఆయన మానసికంగా అంత వేదన పొందాడు. గెత్సెమనే తోటలో ఆయన సమర్పించుకున్నాడు. ఎలాగంటే ఈ పాపి అయిన మానవుణ్ణి విమోచించడం కొరకే ఆయన తను తానుగా సమర్పించుకున్నాడు ఆయన. మూడవదిగా యూదా యొక్క రక్షక దళంలో ఆయన శ్రమలను రుచి చూచాడు. హేరోదు తీర్పు భవనం, న్యాయస్థానం అని అంటారు. న్యాయస్థానం అంటే ఏమో కాదు, కానీ ఒక రాళ్ళు పరిచిన స్థలంలో ఒక వ్యక్తిని నిలబెట్టి న్యాయం తీర్చేదాన్ని న్యాయస్థానం అంటారు. హేరోదు భవనంలో ఆ న్యాయస్థానం దగ్గర ఆయన మౌనం వహించాడు. అంత మాత్రమే కాదు, గబ్బాతాలో ఆయన పాపరాహిత్యం మనకు కనబడుతుంది. గెత్సెమనే తోటలో ఆయన మీద ఎవరు చేయి చేసుకోలేదు, కానీ ఆయన ముట్టుకోలేదు. కానీ గబ్బాతాలో ఆయనని ఎంత భయంకరంగా హింసించారు అనంటే కొరడా దెబ్బల చేత కొట్టారు, వీడన్న అవహేళన చేశారు, తలపై ముండ్ల కిరీటం పెట్టారు, నువ్వు యూదుల రాజు అని అపహసించారు. ఆయన శ్రమలను, భయంకరమైన శ్రమలను అనుభవించింది ఎక్కడంటే గబ్బాతాలో. గొల్గొతాలో ఆయన అర్పించబడ్డాడు. గొల్గొతాలో ఆయన అర్పించబడినప్పుడు ఆయన 6 గంటలు సిలువలో వేలాడాడు. మొదటి 3 గంటలు వెలుగులో జరిగిన సంఘటనలు, తర్వాత 3 గంటలు చీకటిలో జరిగిన సంఘటనలు. మొదటి 3 గంటలు కూడా ఆయన మాట్లాడాడు, చూశారు. కానీ మిగతా 3 గంటల్లో ఆ దేశం భయంకరమైన చీకటి కమ్మింది. ఆ చీకటిలో పాపమెరిగిన వాడు, పాపము చేయని వాడు, పాపము లేనివాడు శాపగ్రాహి కింద మ్రాను మీద వేలాడి ఆయన మన పాప భారాన్ని మోయటం పంచభూతములు చూడలేకపోయినాయి, మౌనమైపోయినాయి. ఏ మానవుడు కూడా తండ్రి యొక్క ఉగ్రతను చూడలేడు. తండ్రి యొక్క ఉగ్రత కుమారుని మీద తీర్చబడుతుంది. ఉగ్రత కుమారుని మీద కుమ్మరింపబడిపోయేటప్పుడు దేశమంతా చీకటి కమ్మేసింది. నావో కూడా అదే చెప్పాడు కదా, దేవుని ఉగ్రత భూమి మీదకి వచ్చినప్పుడు ఏమన్నాడు, నువ్వు లోపలికి వెళ్ళి తలుపేసుకోమని. అంటే దేవుని ఉగ్రతను నిన్ను కూడా చూడలేము. అంత మాత్రమే కాదు, ఆయన సమాధుల తోటలో ఆయన తృప్తి పొందిన విషయాన్ని మనం జ్ఞాపకం తెచ్చుకున్నాం. 3 భక్తులు చెప్పారని చెప్పాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21లో పౌలు ఏమన్నాడనంటే, మనమానయందు దేవుని నీతి యగునట్లు పాపమెరుగని ఆయన మన కొరకు పాపముగా చేయబడినాడు. పాపమెరుగని ఆయన మనము ఆయన యందు దేవుని నీతి యగినట్లు మన కొరకే పాపముగా చేయబడ్డాడు. ఆయన
పేతురు భక్తుడు ఏమన్నాడనంటే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 22 ఏమంటాడంటే, ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును లేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపబడలేదు అన్నాడు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొని. ఇది ఆయనలో ఉన్న చాలా ప్రత్యేకమైన క్యారెక్టర్. ఇది తన్ను తాను మన పాపముల కొరకే ఆయన అప్పగించుకున్నాడు. పౌలు యేసు ప్రభు వారిని చూడలేదు. ఆయన ఏమనంటే పాపం ఎరుగని ఆయన మన కొరకే పాపంగా చేయబడ్డానన్నాడు. పేతురు ఏమన్నాడు అనంటే ఆయన పాపము చేయలేదన్నాడు. ఆయన రొమ్మున అనుకున్న శిష్యుడు ఒక ఆయన ఉన్నాడు, యోహాను గారు. వాల్యూమ్ తగ్గించి. పాపములను తీసివేయుట కొరకే ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను, ఆయన యందు పాపమేమీ లేదని 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో రాయబడింది. ఏమనంటే ఆయన యందు పాపమే లేదని. పాపమెరుగని ఆయన, పాపము చేయని ఆయన, పాపమే లేని ఆయన నీ కొరకే నా కొరకే ఆ 3 గంటలు కటిక చీకటిలో తండ్రి యొక్క ఉగ్రతను ఆయన భరించాడు. ఆయన ఉగ్రతను మనం తట్టుకోలేము. అయితే ఉగ్రతను, తండ్రి యొక్క ఉగ్రతను అనుభవించిన ఆయన మరణించి నిన్ను నన్ను పాపము నుండి విమోచించి పరమునకు వెళ్ళబోయేటప్పుడు ఆయన పునరుత్థానుడైన తర్వాత 4 సన్నివేశాలు మీకు జ్ఞాపకం తెచ్చాను. పునరుత్థానుడైన ప్రభువును అనుభవించిన వారికి ప్రభువు తప్ప ఇంకెవరు తృప్తినివ్వలేరు అని చెప్పి జ్ఞాపకం తెచ్చాను. ఎందుకనంటే మరియా యేసు ప్రభు వారి శిష్యులు, స్వయంగా యేసు ప్రభు వారి రొమ్మున అనుకున్న శిష్యుడు యోహాను ఉన్నాడు, పేతురున్నారు. వారిద్దరూ వచ్చి చెప్పినప్పటికీ కూడా యేసు ప్రభు వారు కనిపించే వరకు కూడా అక్కడి నుంచి ఆమె వెళ్ళలేదు. పునరుత్థానుడైన ప్రభువు నీలో కార్యం చేయాలి అని అంటే గనక ఆ ప్రభువు తప్ప నీకు లోకంలో ఉన్నవారు ఎవరు కూడా తృప్తినివ్వలేరు. మొదటి మాట జ్ఞాపకం ఇచ్చాను. రెండవది, పునరుత్థానుడైన ప్రభువును అనుభవించిన వారి పాదాలు సరైన దిశకు మల్లుతాయి. లేదంటే కనుక వారు తప్పు త్రోవలు వెళ్తుంటే కనుక వాళ్ళు కరెక్ట్ చేసుకుని సరైన త్రోవలోకి వెళ్తారని చెప్పేసి ఎమ్మాయి మార్గంలో ఉన్నటువంటి 2 శిష్యులను గురించి జ్ఞాపకం తెచ్చాను. అంత మాత్రమే కాదు, పునరుత్థానుడైన ప్రభువుని అనుభవించిన వారు ఆయన యొక్క సహవాసాన్ని ఆపేక్షిస్తారని జ్ఞాపకం తెచ్చాను. గలిలయ ఒడ్డున ఉన్నటువంటి 7 అపోస్తులు ఆయనతో సహవాసం చేసినట్లుగా సహవాస అనుభవాన్ని జ్ఞాపకం తెచ్చాను. ఎంత మాత్రమే కాదు, చివరిగా పునరుత్థానుడైన ప్రభువుని రుచి చూచిన వారు ఆరాధించకుండా ఉండలేరు. తోమా అన్నాడు, నా ప్రభువా, నా దేవా, అలా ఆరాధించాడు. అయితే భక్తుల జీవితాల్లో వారు జరిగిన స్టేట్మెంట్లను మీకు జ్ఞాపకం తెచ్చు 3 భక్తులను జ్ఞాపకం తెచ్చాను. యోసేపు, సంసోను, దావీదు. ఈ మధ్యాహ్నం వేళ ఒక భక్తుని గురించి చాలా క్లుప్తంగా తెలియజేస్తాను. నేను చాలా వాక్య భాగం చెప్పేటప్పుడు మీకు ఎప్పుడు కూడా ఒక కథ చెప్పను. ఎందుకనంటే నేను చెప్పిన కథ గుర్తుపెట్టుకుంటారు కానీ వాక్యం గుర్తుపెట్టుకోరన్న ఒక భయంతో నేను ఎప్పుడు మీకు ఎగ్జాంపుల్స్ కూడా చెప్పను. నేరుగా మీ హృదయంతో మాట్లాడదామనే ప్రయత్నం చేస్తాను. రైట్. ఈ మధ్యాహ్నం వేళ ఎండ గట్టిగానంది, కొద్ది నిమిషాలు దేవుని వాక్యం మీద మనసు పెట్టండి. ఎక్కడ తిప్పనో కీర్తన గ్రంథం 73వ కీర్తనలో నుంచే మాటలు జ్ఞాపకం చేస్తాను. అయితే ఏమన్నాడంటే, నాకైతే దేవుని పొందు ధన్యకరం అన్నాడు. అక్కడ ఏమన్నాడంటే బట్ నియర్ టు గాడ్ అన్నాడు. కొన్ని ఇంగ్లీష్ బైబిల్లో ఐ డ్రా నియర్ టు గాడ్ అంటే నేను దేవునికి దగ్గరగా ఉంటాను అని చెప్పేసి అని అన్నాడు. ఈ 73వ కీర్తనలో 73వ కీర్తన ఎవరు రాశారని ఉంది అక్కడ? 73వ కీర్తన ఆసాపు తృతీయ స్కందంలోని ఆసాపు రాసడం జ్ఞాపకం చేయడం. ఆసాపు జీవితంలో నుండి కొన్ని మనకు పనికొచ్చి ఏమున్నాయి ఒకసారి చూద్దాం. ఈ భక్తుడు, ఈ కీర్తన అంతా మీరు చదివితే గనక ఈ భక్తుడు సంధించిన ప్రశ్నలు నేటికి కూడా అవి సవాలు కిందనే ఉన్నాయి. మీరు మొదటి వచనం నుంచి 28వ వచనం వరకు చివరి వరకు చూడండి. ఆ భక్తుడు సంధించిన ప్రశ్నలు నేటికి కూడా క్రైస్తవ ప్రపంచానికి చాలా
సవాలు కలిగిన ప్రశ్నలు. అవి సామాన్యమైన ప్రశ్నలు కాదు, చాలా పెద్ద ప్రశ్నలు ఆయన దేవుణ్ణి అడిగాడు. అయితే ఆ ప్రశ్నల యొక్క ఏమడిగాడు ప్రశ్నలు అన్నది ఈ సందేశం వింటే గనక సారాంశం మీకు అర్థమవుతుంది. అంత మాత్రమే కాదు, ఆయన అడుగుతున్న ప్రశ్నే ఇక్కడున్న వారిలో మనలో అయి ఉండొచ్చు, నాలో కూడా అటువంటి ప్రశ్న జరిగి ఉండొచ్చు నా జీవితంలో. అక్కడ ఆయన అడుగుతున్నాడు, ఏమంటాడంటే మొదటి వచనంలో ఏమంటాడు, 73వ కీర్తన మొదటి వచనం, ఇశ్రాయేలీయుల ఎడల శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. పవిత్రమైన హృదయం గల వారి పట్ల ఆయన మంచివాడని జ్ఞాపకం చేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, శుద్ధ హృదయుల పట్ల ఆయన దయాళుడని జ్ఞాపకం చేసి ఏమంటాడనంటే, నేను భక్తి జీవితంలో జారిపోయే ప్రమాదం నుంచి తప్పించుకుని వచ్చాను. జారిపోయే ప్రమాదంలో ఉండి జస్ట్ కొంచెంలో ఒక సెకండ్లో నేను పడిపోయేవాడిని. పడిపోకుండా మరలా నేను తేరుకుని దేవుని దగ్గరికి వచ్చి నిలబడ్డానని చెప్పి భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కాలు జారి పడిపోయే సమయం నుండి నేను మిస్ అయిపోయానని చెప్పి ఆసాపు తన యొక్క భక్తి జీవితంలో త్రుటిలో తప్పించుకుని దేవుని దగ్గరికి వచ్చి నేను దేవునికి దగ్గరగా ఉండటం మంచిది అని అన్నాడు. ఏమంటాడు అనంటే, ఈ యొక్క కీర్తనలో ఆ భక్తుడు అడుగుతున్న ప్రశ్నలు, చాలా ప్రశ్నల్లో ఒక ప్రశ్న ఏంటిదనంటే, ఇదే ప్రశ్న నాకు రాజేష్ కూడా అడిగాడు. నన్ను బండి మీద తీసుకొస్తూ ఇదే ప్రశ్న నన్ను అడిగితే నేను అన్నాను, రేపు వాక్యం ఎందుకని రా అని చెప్పేసాను. వాడు ఈరోజు నేనే లేడు. మనలో ఉన్నటువంటి సందేహం, చాలా మందిలో ఉన్నటువంటి సందేహం ఏంటిదనంటే, నేను పవిత్రమైన హృదయం కలిగి ఉన్నాను, దేవుని దగ్గరికి చాలా భక్తి శ్రద్ధలతో వచ్చి నేను ఆయన ఆరాధిస్తున్నాను. భక్తిహీనుడు, దేవునికి అసహ్యంగా ఉన్నవాడు, చెడ్డవాడు, పనికిమాలిన వాడు వర్ధిల్లుతున్నాడని చెప్పి మనం చాలాసార్లు మన హృదయంలో కలిగే సందేహమే. ఇదే సందేహం భక్తుడు కూడా కలిగింది. భక్తిహీనులు వర్ధిల్లుతున్నారు, దేవుని నమ్ముకోనుడు వర్ధిల్లుతున్నాడు, నామకార్థంగా ఉన్నవాడు వర్ధిల్లుతున్నాడు. నేను ప్రతి ఆదివారం మందిరానికి వస్తాను, క్రమం తప్పకుండా ఆరాధన తీసుకుంటా, విజ్ఞాపన గుడికి వెళ్తా, అన్నీ చేస్తా, ప్రతిదినం బైబిల్ చదువుకుంటా, ప్రతిదినం ప్రార్థన చేస్తా. అయినా నేను రాత్రి వేళ పడుకునే సమయానికి నాలో ఉన్న బాధలే మిగులుతున్నాయి నాకు అని చెప్పేసి ఆ భక్తుడు అంటున్నాడు. అంత మాత్రమే కాదు, ఆ భక్తుడు ఇలానే ఆ సమస్యలన్నింటి గురించి ఆలోచించుకుంటూ డైరెక్ట్గా నేరుగా దేవుని మందిరంలోకి వెళ్ళాడు. ఆసాపు మందిరంలోనికి వెళ్ళి ఈ ప్రశ్నలన్నీ తన మనసులో అనుకుంటున్నాడు. భక్తిహీనుడు వర్ధిల్లుతున్నాడు, నేను భక్తిగా ఉంటున్నాను, నేను ఎందుకు వర్ధిల్లట్లేదు, నేను ఎందుకు ఈ స్థితిలో ఉన్నాను, నేను ఎందుకు దిగజారిపోయిన స్థితిలో ఉన్నాను, వాడి దగ్గర డబ్బు ఉంది, వాడి దగ్గర ఆస్తి ఉంది, వాడి దగ్గర ఇంత బలం ఉంది, ఇది ఉంది, అది ఉంది అనుకుంటున్నాను, నా దగ్గర ఎందుకు ఉన్నట్లేదు, నేను దేవునికి భక్తిగా ఉంటున్నాను, నా భక్తి జీవితాన్ని నేను కాపాడుకున్నాను, భక్తిలో ఉన్నాను, అయినప్పటికీ కూడా దేవుడు నన్ను ఎందుకు ఇలా చేసేస్తున్నాడు సందేహం మీకున్న వాళ్ళలో చాలామంది కలిగే ఉంటుంది కదా. చాలామందికి సందేహం వస్తుంది. ఈ భక్తుడు ఈ సందేహం కలిగిన తర్వాత దేవుని మందిరంలోకి వెళ్ళిన తర్వాత దేవుని నేరుగా అడగడం మొదలుపెట్టాడు. వాళ్ళు ఎందుకు అలా ఉన్నారు, నేను ఎందుకని ఇలా ఉన్నాను అని దేవునికి నేరుగా అడిగి తనకు తానుగా ఇమ్మీడియట్లీ తమాయించుకుని వెంటనే నో, నేను దేవునికి దగ్గరగా జరగటం మంచిది అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏంటంటే, నేను దేవునికి దగ్గరగా ఉంటానని చెప్పేసి అని అంటాడు. అంత మాత్రమే కాదు, ఇదే భక్తుడు 73వ కీర్తన 25వ వచనంలో ఏమంటాడంటే, ఆకాశమందు నీవు తప్ప నాకెవరు ఉన్నారు, నీవు నాకుండగా లోకంలోని ఏది అక్కర్లేదని. ఇశ్రాయేలు వారలారా, ఇశ్రాయేలు జాతికి చెప్తున్నాడు ఏమనంటే, ఆకాశమందు నీవు నా తప్ప నాకెవరున్నారు, లోకములో నీవు ఉండగా ఏది నాకు అక్కర్లేదండి. ఈ భక్తుడు తన జీవితంలో పలికిన మాట. ఆసాపు అనంటే కొద్దిగా ఈయన గురించి చెప్తాను వినండి. దావీదు రాజు కింద పరిపాలన చేస్తున్న కాలంలో
ఆసాపు ఒక గాయకుడు, దేవుణ్ణి ఆరాధించడానికి గాయకుడి కింద ఉన్నాడు. దినవృత్తాంతాల్లో మొదటి గ్రంథం 15వ అధ్యాయం 19వ వచనంలో ఏమంటాడంటే, వారు పాటలు పాడడానికి హేమాను, ఆసాపు, ఏతాను వీరు ముగ్గురు కూడా పాటలు పాడడానికి ప్రత్యేకంగా పెట్టబడిన వారు. దావీదు యొక్క రాజ్యంలో పాటలు పాడే వారు పాటలే పాడాలి. దేవునికి బలర్పించేవారు దేవునికి బలే అర్పించాలి. ఏ ఏ పనులు అప్పగింపబడ్డారో ఆ పనులను క్రమంగా వారు బాధ్యతగా చెయ్యాలి. ఈ చెయ్యి చేసే పని చెయ్యే చెయ్యాలి. ఈ చెయ్యి చేసే పని నోటితో చేసామనుకో ఎలా ఉంటుంది? నోటితో చేయవలసిన పని చేత్తో చేస్తే ఎలా ఉంటుంది? దేవుని మందిరంలో ఉన్న మనమందరము కూడా అవయవ భాగాలు. ఒకరు కాలులాగా పనిచేయాలి, ఒకరు చెయ్యిలాగా పనిచేయాలి, ఒకరు నోరులాగా పనిచేయాలి. ఇలా ఒక్కొక్కరు వారి యొక్క దేవుడు వారికి అనుగ్రహించిన కృపావరం మేరకు వారి వారి పనులు చేయాలి. ఆరాధించేవాడు దేవుని మందిరంలో పాటలు పాడేవారు పాటలే పాడాలి. వాడికి పాట పాడుతూ రాదు, మైకి పోతే కోపం. పాట పాడేవారు పాటనే పాడాలి. దేవుని మందిరంలో నీకు దేవుడు ఏ కృపావరాన్ని ఇచ్చాడైతే ఆ కృపావరాన్ని నువ్వు శక్తివంచన లేకుండా దేవుని కొరకే వినియోగించు. ఈ ఆసాపు పాటలు పాడాలి. పాటలు పాడేవాడు దేవుణ్ణి ఆరాధించే ఆరాధికునికి ఇటువంటి సందేహం వస్తే దేవుని మందిరం ఏమైపోతుంది? దేవుని మందిరంలో ఆరాధించేవాడు ఆరాధికుడు ఈయన పాటలు పాడేవాడు, రచయిత, గాయకుడు, ఇశ్రాయేలు దేవునికి గానం చేసిన మధుర గాయకుడు. ఈ గాయకునికే ఇటువంటి ప్రశ్న వస్తే ఇంకా మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? ఆయన అటువంటి ప్రశ్నను తనకు తానులుగా అనుకొని దేవుని మందిరానికి వెళ్ళి ఇమీడియట్లీ ఏం చేశాడంటే, నో 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 నేను దేవునికి దగ్గరగా జరగటం మంచిది అనుకుని దేవునికి దగ్గరగా జరగటానికి ఆయన వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఏమన్నాడంటే భక్తుల జీవితాల్లో కూడా 73వ కీర్తనలో మనం ఆసాపు యొక్క సందేహాన్ని మనం చూసాం కదా. సందేహించాడు. సందేహం వేరు, అపనమ్మకం వేరు. సందేహం డౌటు, అవిశ్వాసం అనేది నువ్వు దేవుని మీద విశ్వాసమే ఉండొచ్చట్లేదనేది అదొక చాలా చెడ్డ కార్యం. సందేహం కనుక వచ్చిందనుకో, ఆ సందేహానికి సమాధానం దొరికినప్పుడు మనం ఏం చేస్తామనంటే, మనం ఆ ప్రశ్నకు సందేహానికి సమాధానం దొరికినప్పుడు దాన్ని మనం కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. అయితే బైబిల్ గ్రంథంలో కొంతమంది భక్తులకు ఆసాపుకి ఎటు విధమైన అనుమానం కలిగిందో అటువంటి అనుమానాలు కలిగిన భక్తులే ఉన్నారు. రైట్? మన మధ్యలో బైబిల్ బాగా చదవాలి యవనస్తున్నారు కదా, నేను చెప్పిన రిఫరెన్స్లు చదవండి. దావీదు ఒక మాట 37వ కీర్తన మొదటి చరణం ఏమన్నాడంటే, ఈ సమస్య నేటి కాలంలో ఉన్న నీది నాది మాత్రమే కాదు, ఆనాటి కాలంలో ఇశ్రాయేలీల కాలంలో భక్తుల జీవితాల్లో కలిగిన ప్రశ్నలే నేటికి కూడా అవి సవాలు కింద ఉన్నాయి. ఆ ప్రశ్నలు దావీదు భక్తుడు ఏమన్నాడో చూద్దాం రండి. దావీదు భక్తుడు 37వ కీర్తన మొదటి చరణం, చెడ్డవారిని నీవు చూచి నీవు వ్యసన పడకు, దుష్కార్యములు చేయువారిని చూచి నీవు మత్సర పడకు. వారు గడ్డి వలనే త్వరగా ఎండిపోదురు, పచ్చని కూర వలెనే వాడి పోవుదురు. చెడ్డవారిని చూసినప్పుడు నీవు వ్యసన పడొద్దు అని చెప్పేసాను. అంటే దావీదు కాలంలో కూడా చెడ్డవారు ఉన్నారు. రెండవ భక్తుడు కీర్తన 49:6లో ఏమన్నాడంటే, తమ ఆస్తియే ప్రాపకులను నమ్మి తన ధన విస్తారమును బట్టి పోగు చేసుకుని వారికి భయపడనేలా జ్ఞానులు చనిపోదన్న సంగతి అతని కనబడకపోదు. మూర్ఖులు పశుప్రాయులు ఏకముగా నశింతురు. వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టుదురు. తమ ఇండ్లను నిరంతరము నిలుచునని
తమ నివాసములను తరతరములు ఉండినని వారు అనుకుందురు. కోరా కుమారులు ఏమన్నారంటే, వారి యొక్క భక్తి జీవితంలో వాళ్ళ ఇల్లు ముఖ్యమని వాళ్ళు అనుకున్నారు. భక్తిహీనుల యొక్క జీవితాల్లో ఏమనుకున్నారంటే, మొదటి భక్తుడు ఏమనంటే, చెడ్డవారిని చూసి నీవు వ్యసన పడద్దు, మత్సర పడద్దు అని దావీదు చెప్పాడు. కోరా కుమారులు ఏమన్నాడంటే, వారు చెడ్డవారి ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టి వెళ్ళిపోతారు, వారికి తెలియదు వారింటిని వారు విడిచిపెట్టి వెళ్ళిపోతారని. ఇంకో భక్తుడు ఏమన్నాడంటే, యోబు గ్రంథం 21వ అధ్యాయం 7వ వచనం ఏమన్నాడంటే, భక్తిహీనులు ఏల బ్రతుకురు, వారు వృద్ధులై బలాభివృద్ధి ఏలనందురు. వారు ఉండగానే వారితో కూడా వారి సంతానం వారు చూచుండగా వారి కుటుంబము స్థిరపరచబడుచున్నది. వారి కుటుంబము భయమేమీ లేక క్షేమంగానున్నదని వారి దండమును మీద పడుచున్నది అంటున్నాడు. యోబు గ్రంథంలో ఏమంటున్నాడంటే, భక్తిహీనులు ఎలా బ్రతుకుతున్నారు, ఎలా వారు వృద్ధి పొందుతున్నారు అని అడుగుతున్నాడు. భక్తులకు వచ్చిన ప్రశ్నలు ఇవన్నీ వారి హృదయాల్లో కూడా కలిగినాయి. అంత మాత్రమే కాదు, యోబు అలా అడిగాడు. ఇర్మియా ఏమన్నాడో చూద్దాం. ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం, యెహోవా నేను నీతో వాదించినప్పుడు నీవు నీతిమంతుడుగా కనబడదు, అయినను న్యాయము విధించుటను గూర్చి నేను నీతో మాట్లాడుదును. దుష్టులు తమ మార్గములలోనే వర్ధిల్లనేలా, విశ్వాసఘాతకులు సుఖింపనేలా. నీవు వారి నాటుచున్నావు, వారు వేరు తనుచున్నారు, వారు ఎదిగి ఫలమునిచ్చుచున్నారు. నీవు వాటి నోటికి సమీపముగా ఉన్నావు, కానీ వారి ఇంద్రియములు దూరముగా ఉన్నాడు. ఏంటంటే, దుష్టులు వర్ధిల్లుతున్నారు, విశ్వాసఘాతకులు సుఖింతున్నారు అంటున్నాడు ఇర్మియా భక్తుడు. హబక్కు కూడా ఒక మాట అన్నాడు. హబక్కు గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనంలో ఏమంటాడంటే, నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కలమైనది కదా, బాధించువారు బాధ చేయవారు నీవు దుష్టింపచాలవు కదా. కపటులను చూచి నీవు దుర్మార్గులు తమ కంటే ఎక్కువ నీతిపరులను నాశనము చేయు నీవు చూచి ఎందుకు ఊరుకున్నావు. ఇదేమి కొత్త సమస్య కాదు. ఆనాటి భక్తుల జీవితాల్లో కలిగిన సమస్యలే నేటి కాలంలో ఉన్నాయి. పరిశుద్ధులకే సమస్యలన్నీ, దేవుని నమ్మిన పిల్లలకే సమస్యలన్నీ, దేవునికి దగ్గరగా ఉన్న వారికే సమస్యలన్నీ. అయితే ఆసాపు దేవుని మందిరంలోకి వెళ్ళి తేరుకున్న తర్వాత ఏమంటాడంటే, ఆసాపు ఏమంటాడు, రాత్రి నేను పడుకునే వరకు కూడా నాకేదో బాధ, శ్రమలు ఏడు వస్తానే ఉన్నాయి. భక్తిహీనులు బాగానే ఉన్నారు, వాళ్ళు సుఖంగా ఉన్నారు, నెమ్మదిగా ఉన్నారు, వారికి ఏ బాధలు లేవు. నన్నే ఎందుకు ఇలా బాధ పెడుతున్నావు? దేవుణ్ణి సంధిస్తున్నాడు. ప్రశ్న ఏమనంటే, ఈ సందేహం రాకుండా ఉండాలనంటే ఒకే ఒక పరిష్కారం ఏంటిదనంటే, దేవుని దగ్గరకి రావటం. దేవునికి దగ్గరగా రావటం అనంటే, నేను ముఖ్యమంత్రిని చూచాను అని నేను చెప్పాను అనుకోండి, అంటే నేను ఎవరికి దగ్గరగా ఉన్నట్టు చెప్పండి? ముఖ్యమంత్రికి దగ్గరగా ఉన్నా. ఈ భక్తుడు అంటున్న మాట ఏంటంటే, ఈ భక్తుడు అంటున్న మాట 2వ చరణం 73వ కీర్తన 2వ చరణం ఏముంది? నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు జార సిద్ధమాయెను. ఏమన్నాడు ఇక్కడ? భక్తిహీనుల క్షేమము ఇది కంటపడిందంట. ఎవరికంట? ఆసాపు. ఇప్పుడు మనం అనుకుందాం, ఆసాపు కంటపడింది అని అంటే, ఆసాపు ఇప్పుడు ఎవరికి దగ్గరికి ఉన్నాడు? అక్కడ అన్నమాటే భక్తిహీనుల క్షేమం అన్నాడు. అంటే ఆసాపు ఎవరికి దగ్గరికి ఉన్నాడు? భక్తిహీనులకు దగ్గరగా ఉన్నాడు. మరి నీవు నేను ఆలోచిస్తున్న నేను కూడా ఇటువంటి సందేహం నీకు కనుక కలిగింది అని అంటే, నువ్వు ఆలోచించవలసిన మొట్టమొదటి విషయం ఏంటి తెలుసా? నువ్వెవరికి దగ్గరకు ఉన్నట్టు? భక్తిహీనులకు దగ్గరగా ఉంటే, వారి భక్తిహీనుడు ఏదైతే చేస్తున్నాడో అదే నీ మనసులోకి వస్తుంది. వాడు బాగున్నాడు, వాడికి డబ్బు ఉంది, వాడికి ఇది ఆస్తుంది, వాడు ఇది చేస్తున్నా నేను చెయ్యాలి. ఈ భక్తుడు దేవుని దగ్గరకి జరగాలి అని అనటానికి
3 కారణాలు చెప్తున్నాడు ఎందుకు దేవుని దగ్గరికి మనం జరగాలి. 3 కారణాల్లో మొదటి కారణం ఏంటంటే అక్కడ 2వ చరణంలో ఏమంటాడంటే, నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు జారసిద్ధమాయను. జారిపోలేదు, మాట జాగ్రత్త చదవండి. జారసిద్ధమాయను, భక్తిహీనుల క్షేమం నా కంటబడినప్పుడు అంటున్నాడు. అంటే భక్తిహీనుల జీవితం ఈయన కంటబడింది అంటే, ఈయన గాయకుడు ఆరాధించవలసిన వ్యక్తి ఎవరికి దగ్గరగా ఉన్నాడు? భక్తిహీనులకు దగ్గరగా ఎప్పుడైతే అయ్యాడో నీ భక్తి జీవితంలో తేడా వచ్చేస్తుంది. భక్తి జీవితంలో వారికి దగ్గరగా ఉంటే గనక, వారి ధనమే నీకు కనిపిస్తే గనక, వారి ఇహలోక భాగ్యాలే నీకు కనిపిస్తే గనక, వారి డబ్బు, వారి ఆస్తి ఇవన్నీ నీకు కనిపిస్తున్నాయి కనుక నీ మనసులో అనిపించింది అనుకో, నువ్వు ఇమీడియట్లీ నువ్వు అనుకోవాల్సింది ఏంటంటే, నేను దేవునికి దూరంగా ఉన్నాను. దేవునికి దూరంగా ఉన్నావు నీవు. భక్తిహీనుల క్షేమం, భక్తిహీనుల యొక్క వారి యొక్క వృత్తి, వారిని నువ్వు చూసి నువ్వు మత్సరపడుతున్నావు, బాధపడుతున్నావు అంటే కనుక నువ్వు దేవునికి దూరంగా ఉన్నావని అర్థం. అయితే ఈ భక్తుడు ఏమంటున్నాడు? దేవునికి దగ్గరగా ఉండటం మంచిదంట 28వ వచనంలో. అయితే భక్తుల్లో ఒక భక్తుడు ఏమన్నాడు చూద్దాం రండి. కీర్తన 16వ కీర్తన 3వ చరణం మాట చదవండి. 16వ కీర్తన 3వ చరణం. నేను ఇలాగందును, ఏమన్నాడండి? భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు. ఎవరికి ఇష్టలు అంటండి? దేవునికి ఇష్టలు. నీ భక్తి జీవితాన్ని కనుక నువ్వు ఉంటే, భక్తే దేవునికి ఇష్టమైనది. భక్తులే శ్రేష్ఠులు, భక్తులే మంచివారు, భక్తులే. భక్తిహీనుల క్షేమాన్ని గనక నీవు చూచి నువ్వు మత్సరపడుతున్నావు అంటే కనుక దేవునికి దూరంగా ఉన్నావని అర్థం. అయితే ఈ మధ్యాహ్నం వేళ దేవునికి దగ్గరగా నువ్వు రావాలి. నీ చుట్టూ ఉన్నది మాలిన్యం, లోకం, కాలు జారిపోయే స్థితిలో ఉన్నావు, కాలు జారి సిద్ధమాయన అంటున్నావు, నాశనపు అంచులో ఉన్నావు, కాలు జారిపోయే చివరి స్టేజ్లో ఉన్నప్పుడు నీవు దేవునికి దగ్గరగా జరగటం మంచిది. ఆశాభక్తుడు చేసిన పని అదే. కాలులు జారిపోయే ప్రమాదమును, భక్తిహీనుల క్షేమం చూసినప్పుడు ఆయన అవన్నీ చూసి, ఆ మత్సరాన్ని చూసి ఒకటి తెలుసుకున్నాడు ఏంటనంటే, ఇవన్నీ నాకు కనిపిస్తున్నాయంటే నేను దేవునికి దూరంగా ఉన్నాను, దేవునికి దగ్గరగా జరగ. నువ్వెవరికి దగ్గరగా ఉన్నావమ్మా? నువ్వెవరికి దగ్గరగా ఉన్నావయ్యా? ఎవరికి దగ్గరగా ఉన్నావు? భక్తిహీనునిక, దేవుని దగ్గరగా? భక్తులే శ్రేష్ఠులని బైబిల్ చెప్తుంది. అయితే నీ భక్తి జీవితాన్ని కాపాడుకుంటావా? భక్తి జీవితాన్ని కాపాడుకోవా? అంత మాత్రమే కాదు, జారిపోయే ప్రమాదం ఉంది కాబట్టి అవన్నీ మనం ఏం చేయాలి? కాపాడుకోవాలి. జారిపోయే ప్రమాదం. నీ భక్తి ఎలా ఉంది? ఆరాధనలో క్రమంగా ఆరాధన చేస్తున్నావా? స్త్రీల కూడికలో క్రమంగా కూడికి వెళ్తున్నావా? సండే స్కూల్కి క్రమంగా వెళ్తున్నావా? మా పాప తీర్మానం చేసుకోవడానికి కారణం సండే స్కూల్. మీకు తెలుసా అది? ఎంతమంది తల్లిదండ్రులు సండే స్కూల్కి మీ పిల్లల్ని పంపించిన తర్వాత సండే స్కూల్లో ఏమి చెప్పారనే ప్రశ్నించారు ఎప్పుడైనా? నేను కారులో వెళ్తున్నప్పుడే నేను రిటర్న్ జర్నీలోనే అడుగుతాను ఇద్దరిని, మ్యాథ్యూని మాటిని ఇద్దరిని, అరే ఈరోజు సండే స్కూల్లో ఏం చెప్పారు, ఏం స్టోరీ చెప్పారు, ఆ స్టోరీ నుంచి నువ్వేం నేర్చుకున్నావు? తప్పకుండా నోట్స్ రాయిపిస్తాం మా పిల్లల చేతనే. భక్తులే శ్రేష్ఠుడు. భక్తి జీవితం కాలు జారిపోయే ప్రమాదం అండి. ఈ భక్తుడు తప్పించుకున్నాడంటే కారణం ఏంటిదంటే దేవునికి దగ్గరగా జరిగాడు. దేవునికి దగ్గర జరగడానికి సిద్ధపడుతున్నావా? భక్తిహీనుల క్షేమను కంటబడినప్పుడు అంటున్నాడు, మత్సరపడ్డాడంట ఆయన. అంత మాత్రమే కాదు, భక్తిహీనులు వర్ధిల్లటాన్ని చూసి, భక్తిహీనులు వర్ధిల్లటాన్ని చూసి ఈయన మత్సరపడ్డాడు అని అంటే నాకు ప్రశ్న, అసలు భక్తిహీనుల గురించి ఈయన ప్రశ్నిస్తున్నాడు అని అంటే భక్తిహీనులను వృద్ధి చేస్తుంది ఎవరు? దేవుడే కదా, అవునా? దేవుని వ్యవహారములో నీ జోక్యం ఎందుకు? దేవుని వ్యవహారంలో నీ జోక్యం ఎందుకు?
ఆ వ్యవహారం దేవునిది. భక్తిహీనులను చూస్తున్నాడు, భక్తిపరులను చూస్తున్నాడు. వారు నిత్యం కాలు జారిపోయే ప్రమాదంలో ఉన్నారని జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే దేవుని వ్యవహారంలో నీ నా జోక్యం చేసుకోకూడదు. నువ్వు భక్తిహీనుల గురించి మస్తరపడుతున్నావు అంటే దేవుని విషయంలో నేరుగా నువ్వే జోక్యం చేసుకుంటున్నావు. అయితే దేవుని ఉగ్రతను నువ్వు తప్పించుకుంటావా? నువ్వు భక్తిహీనుల క్షేమాన్ని నువ్వెందుకు చూస్తున్నావు? నువ్వు దేవుని దగ్గరగా ఉండాలి కదా. దేవుని దగ్గరికి ఎందుకు ఉండలేకపోతున్నావు? దేవుని జోక్యం, దేవుని వ్యవహారంలో నేను కూడా జోక్యం చేసుకోకూడదు. వారెందుకు వర్తిల్లుతున్నారు, నువ్వెందుకు క్షీణిస్తున్నావని దేవుని ప్రశ్నిస్తావా? దేవుని వ్యవహారం నువ్వు చేసుకుంటావా? ఎవరికి అప్పగించిన బాధ్యత వారే చేయాలి. సేవకుడా సేవకుడి పని చేయి, పెద్దవా పెద్ద పని చేయి, పరిచారకుడువా పరిచారకుడి పై, సండే స్కూల్ పెట్టావా సండే స్కూల్ పని చేయి. స్త్రీల కూడికలకు బాధ్యత ఉందా, ఆ బాధ్యతను నువ్వు నెరవేర్చాలి. అంతే తప్ప కానీ ఇతరుల కార్యాల్లో జోక్యం చేసుకుని ఆ ఉగ్రత, దేవుని వ్యవహారం, ఇతరులను ఎలా చూడాలి ఏం చేయాలని దేవుడు చూసుకుంటాడు. నీ జోక్యం కాదు. నిన్ను జోక్యం చేసుకోమని కూడా ఎక్కడ లేఖనం చెప్పలేదు. దేవుని వ్యవహారంలో జోక్యం చేసుకోవద్దు. దేవుని వ్యవహారంలో జోక్యం చేసుకుంటే ఒకానొకనాడు ఉగ్రత వస్తుంది. అంత మాత్రమే కాదు, ఈ భక్తుడు ఆయన ప్రశ్నించి హృదయం మస్తరపడిందంట. అంటే కాలు జారి పడిపోయే ప్రమాదంలో ఉన్న భక్తుడు, భక్తిహీనుల క్షేమం. భక్తిహీనుల్లో మొట్టమొదటిగా కనిపించేది భక్తిహీనత నీలో వచ్చింది అనటానికి మొదటిది అంటే హృదయం మత్సరపడుతుంది అని అంటే మొట్టమొదటిగా నీ హృదయం చెడిపోద్ది. మొదటిగా ఏం చెడిపోద్ది? భక్తిహీనుల క్షేమం చూసినప్పుడు నీ హృదయం మత్సరపడింది. అక్కడ భక్తుడు అంటున్న మాట అది, నా హృదయం మత్సరపడింది భక్తిహీనుల క్షేమం చూసినప్పుడు అన్నాడు. మొట్టమొదటికి ఏమైపోద్దనంటే హృదయం చెడిపోద్ది. హృదయం నిండిన దాని నుండి పెదవులు మాట్లాడతాడు. ఇర్మీయా గ్రంథంలో హృదయం గురించి చాలా తేటగా చెప్పాడు. అయితే నీ హృదయాన్ని శుద్ధి చేసుకుంటావా? అంగీకరిస్తున్నావా తప్పుని? దేవునికి దగ్గరగా ఉన్నావా దూరంగా ఉన్నావా? అంత మాత్రమే కాదు, అక్కడ దేవుని వ్యవహారంలో నీవు జోక్యం చేసుకుని దేవుణ్ణి కనుక నీవు ప్రశ్నించడం మొదలు పెడితే, దేవుణ్ణి ఎప్పుడు కూడా ఒక భక్తుడు అన్నాడు, ఇది న్యాయం అన్న పదం మనం వాడకూడదంట. దేవుణ్ణి న్యాయము అన్న పదాన్ని అడగడానికి మనం అర్హత లేనివారు, అయోగ్యులం. దేవుణ్ణి ఆయన న్యాయవంతుడు, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకున్నవాడు. అలా అయితే దేవుని దగ్గరికి వస్తున్నవారు నీ హృదయంలో ఏమనుకుంటున్నావు? దేవుణ్ణి కనుక ప్రశ్నిద్దాం అనుకుంటున్నా, దేవుని వ్యవహారంలో జోక్యం చేసుకుందాం అనుకుంటున్నావా? దేవుని వ్యవహారంలో జోక్యం చేసుకుంటే దేవుడేమో సమాధానం చెప్తాడు తెలుసా? యోబు గ్రంథం ఒక మాట తీయండి. యోబు గ్రంథం 38వ అధ్యాయం మొదటి వచనం ఏమంటాడంటే, అప్పుడు యెహోవా సుడిగాల్లో నుండి ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చాను, జ్ఞానం లేని మాటలు ఆలోచనలు చెప్పుచున్న వీడెవడు? పౌరుషం తెచ్చుకొని నీ నడుము బిగించుము, నేను నీకు ప్రశ్న వేయదును, నీవు దానిని నాకు తెలియజెప్పు. దేవుణ్ణి కనుక నువ్వు ప్రశ్నించడం మొదలు పెడితే, దేవుని వ్యవహారంలో నువ్వు జోక్యం చేసుకుంటే కనుక దేవుడు ప్రశ్న వేస్తున్నాడు. ఆయన ప్రశ్నకి నువ్వు సమాధానం ఇవ్వగలుగుతావా? నేను సమాధానం ఇవ్వగలుగుతామా? కింద అంటున్నాడు, భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? వివేకాలు ఉంటే చెప్పు, నీకేమన్నా తెలిసి ఉంటే చెప్పు. భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? దాని పరిమాణం కొలవేసిన వాడెవడో చెప్పు. దాని స్తంభములు పునాదులు దేనితో కట్టబడినో చెప్పు. దేవుని వ్యవహారంలో జోక్యం చేసుకుంటే కనుక దేవుడు ప్రశ్నించే ప్రశ్నలు ఇవి. దేవుడు ప్రశ్నించే ప్రశ్నలు నీ దగ్గర సమాధానం ఉందా? భూమికి పునాదులు వేసినప్పుడు ఎక్కడున్నావు? భూమి పరిమాణం నీకు తెలుసా? జగత్తు పద్ధతి మొదలుకొని నేటి వరకు ఏం జరుగుతుంది నీకు తెలుసా? దేవుని వ్యవహారంలో జోక్యం చేసుకోవద్దు. నీకు ఎప్పుడు ఏ పని తప్పగించాడు ఆ పనిని క్రమంగా చేయాలి. ఆ భక్తిహీనుల క్షేమాన్ని నువ్వు చూడొద్దు. భక్తిహీనుల క్షేమం చూసావంటే కనుక దేవునికి దూరంగా ఉన్నట్లు. భక్తిహీనుల క్షేమం కాకుండా నీ ఎదుట భక్తులే కనుక నీకు కనిపిస్తే నువ్వు దేవునికి దగ్గరగా ఉన్నట్లు. అంత మాత్రమే కాదు, ఆ 73వ కీర్తనలో 12వ చరణం ఏమంటాడు? ఇంకో మాట దాంట్లోనే, ఒకటి కాలు జారే ప్రమాదం నుండి భక్తిహీనుల క్షేమం చూసినప్పుడు మొట్టమొదటిగా పాడైపోయేది ఏంటంటే హృదయం. రెండవది చెప్తున్నాడు చూడండి 12వ వచనంలో,
ఇదిగో ఇట్టివారు భక్తిహీనులు, వీరెల్లప్పుడూ నిశ్చింత గలవారై ధనవృద్ధి చేసుకొందురు. నా హృదయమును నేను శుద్ధి చేసుకుని ఉండుటకు, హృదయం శుద్ధి చేసుకుని ఉంటే అర్థం అనుకుంటున్నాడు. ఎందుకని? భక్తిహీనుల దగ్గర ఉన్నాడు కదా, అందు గురించి హృదయం శుద్ధి చేసుకుంటే ఏమైతుంది అనుకుంటున్నాడు. నా చేతులు కడుగుట కొనుక్కుంటూ ఉండుట వ్యర్థం అంటున్నాడు. అంత మాత్రమే కాదు, 5వ వచనం ఏమన్నాడంటే, 5వ వచనంలో పైన చూడండి, వారు పుష్టిగా ఉన్నారు. అంత మాత్రమే కాదు, ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలుగు. నాకు కలిగే ఇబ్బందులు ఏ కూడా భక్తిహీనులకు కలగు అని చెప్తున్నాడు. అంత మాత్రమే కాదు, కావున గర్వమును కఠారంకముల వలె వారు చుట్టుచున్నది, వస్త్రములు వారి బలాత్కారమును ధరించుకుంది, క్రొవ్వు చేత వారి కన్నులు మెరకలై ఉన్నాయి. ఈ భక్తిపరుడు చూడండి ఒకసారి, ఈ భక్తుడు ఏమన్నాడంటే, మొదటిగా హృదయంలోనే మత్సర పడిపోయాడు భక్తిహీనులను చూసి. తర్వాత ఏమో వారు బాగుపడ్డారు, ధనాభివృద్ధి చేసుకుంటున్నారు, వారు ధనాన్ని సంపాదించుకుంటున్నారు, ఇల్లును సంపాదించుకుంటున్నారు, భూములు సంపాదించుకుంటున్నారు, ఇవన్నీ సంపాదించుకుంటున్నారు అని చెప్పి అనుకున్నాడంటే, రెండవదికి ఏం చెడిపోతానంటే వారి యొక్క కోరికలు చెడిపోతాయి. ఈ భక్తుని కోరిక ఏంటి? వారికిలాగా నేను ధనం సంపాదించాలి, వారికిలాగా భూములు సంపాదించాలి, వారికిలాగా ఇది సంపాదించాలి, వారికిలా అది సంపాదించాలి. మొట్టమొదటి దేవునికి దూరంగా ఉంటే కనుక చెడిపోయేది మొట్టమొదటిగా హృదయం, రెండవది ఏంటంటే కోరికలు కూడా చెడిపోతాయి. అంత మాత్రమే కాదు, ధనాభివృద్ధిని బట్టి ఏమంటున్నాడంటే, దేవుని వ్యవహారంలో జోక్యం చేసుకోవద్దు, ఇతరుల యొక్క భక్తిహీనులను చూడొద్దు. భక్తిపరుడు కన్నా భక్తిహీనులను చూడు, భక్తిపరుల యొక్క భక్తిని చూడు. ఆ భక్తి శ్రేష్టమైంది. రెండో మాట మీకు నేను జస్ట్ అవుట్లైన్ మాత్రమే తెలియజేసి ముగిస్తాను. 73వ కీర్తన 16వ వచనం, 73వ కీర్తన 16వ వచనం, అయినను దీనిని తెలుసుకొనవలెనని. ఎక్కడికి వెళ్ళాడండి? దేవుని పరిశుద్ధ మందిరంలోనికి పోయి వారి అంతమును గురించి ధ్యానించే వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగాను. ఇవన్నీ చూశాడు. భక్తిహీనుల యొక్క పనులన్నీ చూసి ఆసాపు ఎక్కడికి వెళ్ళాడు? దేవుని మందిరంలోకి వెళ్ళాడు. భక్తిహీనులు చూసినప్పుడు, నీ కష్టాలు వచ్చినప్పుడు నువ్వు ఎక్కడికి వస్తున్నావు? మనం ఎవరి దగ్గరికి వెళ్తాం? సాధారణంగా మనం వెళ్ళేది ఎవరి దగ్గరికి అంటే 99% మానవుల దగ్గరికి వెళ్తాం. నీ కష్ట సమయాలు, నీ కష్టం వచ్చినప్పుడు మందిరం దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎంతమంది? ఈ భక్తుడు అంటున్న మాట ఏమన్నాడనంటే, ఇవన్నీ తెలుసుకోవాలని ఆలోచించాను, భక్తిహీనుల క్షేమం చూశాను, వారి డబ్బును చూశాను, ఇవన్నీ చూసిన తర్వాత నేనేమనుకుంటున్నానంటే, ఆలోచించినప్పుడు నేను దేవుని మందిరంలోనికి పోతాను. దేవుని మందిరంలోకి ఎందుకు రావాలి అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. ఇప్పుడు పగలు కదా, మనకి పగలు ఈ లైట్లన్నీ ఉన్నప్పుడు కలర్స్ అన్నీ కూడా చాలా స్వచ్ఛంగా కరెక్ట్గా కనిపిస్తాయి పగలు. రాత్రి వేళ కొవ్వొత్తి వెలుగులో కలర్స్ కరెక్ట్గా కనిపిస్తాయి మనకి? కనిపించవు కదా. అంటే నా జీవితంలో, మన భక్తి జీవితంలో లోకంలో ఉన్న వారిని చూసినప్పుడు నీకు సరిగా ఏది కనిపించదు. దేవుని మందిరంలోనికి వస్తే నీ జీవితం ఏంటి అర్థమవుతుంది. దేవుని మందిరంలోనికే రావాలి, దేవుని మందిరం దగ్గరికే రావాలి, దేవుని మందిరంలోనికి రావాలి, దేవుని మందిరం దగ్గరికి రావాలి. అలా అయితే ఈ భక్తులు అంటున్న మాట ఏమంటే, నా భక్తి జీవితం అర్థం కావాలి, భక్తిల గురించి అర్థం కావాలి అంటే లేఖనపు వెలుగులో దేవుని మందిరంలోకి రావాలని చెప్తున్నాడు. ఏమంటాడంటే, ఈ భక్తుడు మందిరంలోకి రమ్మంట మాత్రమే కాదు, 18వ వచనం ఏమన్నాడు చూడండి పక్కనే, 18వ వచనం. ఇది అసలు పాయింట్. నిశ్చయముగా ఏంటదండి? నిశ్చయముగా నీవు వారిని కాలు జారు చోటనే ఉంచి ఉన్నావు, వారు నశించినట్లు పడవేసున్నావు, క్షణమాత్రంలోనే వారు పాడైపోదురాడు. చాలండి. ఈ భక్తిపరుడు ఆసాపు ఏమన్నాడంటే, భక్తిహీనులకు దగ్గరగా ఉన్నప్పుడు మత్సరపడ్డాడు, దేవుని మీద సందేహం వ్యక్తం చేశాడు. అయితే దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత దేవుని మందిరంలో ఉండి అంటున్న మాట ఏంటంటే, నిశ్చయముగా నీవు వారిని కాలు జారు చోటనే ఉంచావంట. కాలు జారిపోయే ప్రమాదంలో వారు ఉన్నారు. ఎవరు? భక్తిహీనులు. కాలు జారి పడిపోయేవాడు నిన్నేం పట్టుకుని కాపాడుతాడు?
వారిని చూశాను మత్సరపడుతుంది, వారిని చూశాను వింత బాధపడుతుంది. నో 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 నో, నేను దేవుని మందిరంలోకి వెళ్ళిపోతాను, నా దేవుని మందిరంలో నేను ఉంటాను. క్షణమాత్రంలో వారు నాశనం అయిపోతారు అన్నాడు. క్షణమాత్రంలోనే భక్తిహీనుల బలాభివృద్ధి కానివ్వండి, భక్తిహీనుల వృద్ధి కానివ్వండి, భక్తిహీనుల ధనవృద్ధి కానివ్వండి, ఏమైపోద్ది? క్షణములు. నేను న్యాయంగా సంపాదించే వారి గురించి అనట్లేదు, అన్యాయంగా సంపాదించేవారు క్షణమాత్రంలో నాశనం అయిపోద్దని బైబిల్ చెప్తుంది. అలా అయితే ఎందుకు దేవునికి దగ్గరగా జరగాలి అని అంటే, దేవుని దగ్గరికి వచ్చామంటే కనుక దేవునితో సంబంధాన్ని కలిగి ఉంటాం. ఆ భక్తిపరుడు దేవునికి దూరంగా ఉన్నాడు, భక్తిహీనులు కనిపించారు, దేవునికి దగ్గరగా వచ్చాడు. దేవునికి దగ్గరగా వచ్చాడు ఏంటంటే, దేవునికి దగ్గరికి ఎందుకు రావాలంటే దేవునికి దగ్గర జరగడం మంచిది కాబట్టి దేవునికి దగ్గరికి జరగాలి. చివరిగా దేవుని మందిరంలో ఉన్న ఆ భక్తుడు దేవునితోనే మాట్లాడిన తర్వాత తనకు తానుగా తెలుసుకున్నాడు దేవుని మందిరంలోకి రాగాలి. మీరు చాలాసార్లు గమనించండి, దేవుని మందిరంలోకి వచ్చి మీరు ప్రార్థన చేసినప్పుడు ఏదైనా ఒక విషయం కొరకై దేవుణ్ణి కనుక మీరు ప్రశ్న సంధిస్తే దేవుని మందిరంలోనే మీకు సమాధానం దొరుకుతుంది. మీరు గమనించండి, ఎప్పుడైనా సరే ఆటోమేటిక్గా దేవుని మందిరం నువ్వు అవుట్ అయ్యే లోపల దేవుడు సమాధానం ఇచ్చేస్తాడు నీకు. అయితే దేవునికి దగ్గరగా ఎందుకు జరగాలి అని అంటే, దేవుని దగ్గర జరగటం మంచిది కాబట్టి. అంత మాత్రమే కాదు, మన హృదయం చెడిపోకూడదు, మన కోరికలు చెడిపోకూడదు కాబట్టి దేవునికి దగ్గరగా జరగాలి. చివరిగా మూడోది చూద్దాం, చూడండి 73వ కీర్తన 25వ చరణం. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకంలో నాకు ఏది అక్కడ. అంతే, భక్తిహీనుల క్షేమాన్ని చూశాడు ఈ భక్తుడు, చాలా బాధపడ్డాడు. తర్వాత దేవునికి దగ్గర జరగడం మంచిది అనుకున్నాడు. అంత మాత్రమే కాదు, దేవుని దగ్గరికి ఎందుకు జరగాలనుకున్నాడంటే దేవుని దగ్గర జరగటం వల్ల మంచిది అనుకున్నాడు. అంత మాత్రమే కాదు, ఈ భక్తుడు ఎందుకు అనుకున్నాడంటే దేవుని దగ్గర తృప్తి దొరుకుతుందని ఆశ్రయించాడు దేవుని. అంటాడు, నీవు నాకుండగా లోకంలో ఏది నాకు అక్కర్లేదు. ఎందుకు మంచిది అని అంటే, దేవుని మందిరంలోనికి వెళ్ళడం ఎందుకు మంచిదంటే, ఇక మనకు తృప్తినిచ్చేది దేవుని మందిరం మాత్రమే, దేవుని మందిరమే తృప్తినిచ్చేది. 23వ వచనం ఏమంటాడు చూడండి అక్కడ పైన, అయినను నేను ఎల్లప్పుడూ నీ వద్ద ఉన్నాను. దేవుని మందిరంలోకి వస్తే ఏమవుతుంది? మన కుడి చెయ్యి ఆయన పట్టుకుంటాడు. చిన్నప్పుడు మన పిల్లలను వారు పడిపోతారు ఏమోనని మనం చేయి పట్టుకుని ఎలా అయితే నడిపిస్తామో, దేవుడు కూడా మనలను ఆయన దగ్గరికి వస్తే గనక మన చెయ్యి పట్టుకుని ఆయన నడిపిస్తాడు. తండ్రి నడిపిస్తున్న కుమారుడు ఎప్పుడైనా పడిపోతాడా? తండ్రి చేయి పట్టుకుని నడిపిస్తున్నాడు, కుమారుడు పడిపోయే అవకాశం ఉందా? లేదు. అయితే తండ్రి అయిన దేవుని దగ్గరికి వచ్చావా? మరి ఈ లోకంలో కారు జారి పడిపోయే ప్రమాదంలో నుంచి తప్పించుకోవడం కొరకే, కాలు జారి పడిపోయే ప్రమాదం నుండి తప్పించుకున్నట్టు కొరకే నువ్వు దేవుని దగ్గరికి వచ్చావా? నీవు నా కుడి చేయ పట్టుకున్నావు అన్నాడు. అయితే ఈ భక్తుడు చివరికి వచ్చేసరికి ఏమనుకుంటున్నాడంటే, వారి దగ్గర డబ్బు ఉందనుకున్నాను, కానీ నో 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 నో, డబ్బు కాదు, నీవే నా దగ్గర ఉన్నావు, నీవు ఉంటే నాకు లోకంలో ఏది కూడా నాకు వద్దనుకుని దేవుని చేయబట్టుకుని నడవడానికి ఇష్టపడి భక్తుడు ఏమంటున్నాడు? అంత మాత్రమే కాదు, కింద 24వ వచనం ఏమన్నాడంటే, నీ ఆలోచన చేత నన్ను నడిపించదు. తరువాత ఆ పదం చాలా ఇంపార్టెంట్. ఎక్కడ? మహిమలో నన్ను చేర్చుకుంటావు అంటాడు. మహిమలో ఆయన చేర్చుకుంటాడు. కాబట్టి ఒకానొక దినాన్ని మనం మహిమలోకి వెళ్తాం. దేవుడొక్క నగరము మన కొరకై సిద్ధపరచుచుండే నుండుటకై, దేవుడొక్క నగరము మన కొరకై సిద్ధపరచుచుండే నుండుటకై, మనము వెళ్ళేదం నిశ్చయముగా, మనము వెళ్ళేదం నిశ్చయముగా, దేవుడొక నగరము మన కొరకై సిద్ధపరచుచుండే నుండుటకై,
మేలిమి బంగారము అద్భుత నగరం, విలువైన రాళ్లతో పునాది వేసెను. మేలిమి బంగారము అద్భుత నగరం, విలువైన రాళ్లతో పునాది వేసెను. రక్తము చే శుద్ధులై క్షమించబడితిమి, రక్తము చే శుద్ధులై క్షమించబడితిమి. మనము వెళ్ళేదం నిశ్చయముగా నిశ్చయముగా, దేవుడొక నగరము మన కొరకై సిద్ధపరచుచుండే నుండుటకై. దేవుడు మన కొరకే ఒక నగరాన్ని చేశాడు, మన కొరకే ఒక నగరాన్ని చేశాడు ఆయన. ఆ నగరం మహిమతో బంగారంతో చేయబడిన నగరంలోకి నీవు నేను ప్రవేశించాలనంటే ఈ మధ్యాహ్నం వేళ దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే, దేవునికి ఒకవేళ దూరంగా ఉన్నామేమో దగ్గరికి జరుగు, దేవునికి దగ్గరగా జరుగు. భక్తిహీన క్షమాన్ని చూడొద్దు, భక్తిహీన వృద్ధిని చూడదు, దేవునికి దగ్గరగా జరుగు. దేవునికి దగ్గర జరిగితే కనుక దేవుడు ఆయన మహిమను నీకు ఇస్తాడు. అలా అయితే మన ప్రియ ప్రభువు ఆయన నీ కొరకే తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. తలలు వంచండి. ఆయన నీ కొరకై నా కొరకై ఆయన మరణించాడు. దేవునికి దగ్గరగా చేయడం కొరకై ఆయన మరణించాడు. ఎందుకనంటే పాపము చేయవాడు ప్రతి వాడును పాపమునకు దాసు, పాపానికి దాసులమైన మనం, దేవునికి దూరంగా ఉన్న మనం, దేవునికి అవిధేయులుగా ఉన్న మనం, దేవునికి అవిధేయులుగా దూరస్తులకు ఉన్న మన కొరకే దేవుని కుమారుడు పరము నుండి భూమికి దిగి వచ్చాడు. పరము నుండి భూమికి దిగి వచ్చి పాపము లేనివాడు, పాపము చేయనివాడు, పాపం ఎరిగినవాడు, శాపగ్రాహిక ఆయన నీ కొరకే నా కొరకే మరణించాడు. ఆయన ఒక గొయ్యి తవ్వి ఆ గొయ్యిలో శిరోమ్రాణును పెట్టగా కొరికైన మేకులతో మెత్తనైన పాదముల్లో చీలలు గుచ్చబడి ఎముకలు స్థానాన్ని తప్పిపోయింది. కొరడా దెబ్బల చేత ఆయన వీపంతా నాగలు చాలా వలె దున్నబడినప్పుడు, నాగలు చాలా వలె దున్నబడిన దేహం మీద ఆ పగాటి వేళ సూర్యరశ్మి ఆయన దేహం మీద పడినప్పుడు ఆయన దేహం చిల్ల పెంకు కింద మారిపోయింది. సూర్యరశ్మి దేహం మీద పడినప్పుడు దేహం అంతా చిల్ల పెంకు కింద మారిపోయింది. నాలుక దవడను అంటికిపోయింది. నీ కొరకై నా కొరకై ఆయన మరణించాడు. తండ్రి ఉగ్రతను నీవు నేను తప్పించబడటం కొరకై ఆ ఉగ్రతను ఆయన అనుభవించాడు. భక్తిహీనుల క్షేమమే కనుక నీ ఈరోజు కనుక వరకు చూసుంటే కనుక నిన్ను ప్రేమించి నీ కొరకే ప్రాణం పెట్టిన ప్రభువుని, నీ కొరకే ప్రాణం పెట్టిన ప్రభువుకి దగ్గర చేరడానికి ఇష్టపడుతున్నావా? మధ్యాహ్నం వేళ ఒక తీర్మానం చేసుకో. ఎవరు మౌనం కూడా మీ హృదయాల్లో ప్రార్థన చేయండి. ఒకవేళ దేవా నేను దేవునికి నీకు దూరంగా ఉండిపోయాను, దేవునికి దూరంగా ఉండిపోయాను, నీవు నేను కూడా దగ్గరికి చేయడం కొరకే ఆయన కుమారుడే మధ్యవర్తికి నీ లోకానికి వచ్చింది. దేవునికి దూరంగా ఉన్న మానవుని సమీపస్తులుగా చేయడం కొరకే ఆయన ప్రియకుమారుడు మధ్యవర్తికి నీ లోకానికి వచ్చి కలువరిగిరిలో వేలాడాడు, ప్రాణం పెట్టాడు నిన్ను నన్ను విమోచించడం కొరకే. ఆ శిలువ శ్రమలు గుర్తుకు వస్తున్నాయా? ఆయన నీ కొరకే వేదన పడ్డాడు. ఆయన మనవలే మానవుని రూపము ధరించుకుని మానవుని కింద లోకానికి వచ్చినప్పుడు ఆయన ఎంత వ్యధను అనుభవించాడు, ఎంత బాధను అనుభవించాడు, ఎంత శ్రమను ఆయన అనుభవించాడు. ఈ మధ్యాహ్నం వేళ శ్రమ గుర్తొస్తుందా? గుర్తొస్తే కనుక ఒక తీర్మానం చేసుకో. దేవా ఇప్పటివరకు నేను నీకు దూరంగా ఉన్నా, భక్తిహీనుల క్షేమమే నేను చూశాను. అయితే నీలో వాక్యం సెలవుస్తుంది, భక్తులే శ్రేష్ఠులు అని వాక్యం సెలవుస్తుంది. అయితే నా భక్తి జీవితాన్ని కాపాడు, నీ దగ్గరికి వస్తాను, ప్రాణం పెట్టిన ప్రియ ప్రభు నా హృదయంలో చేర్చుకుంటాను. మహిమ ప్రభావం కలిగిన మా తండ్రి, విత్తబడిన వాక్యాన్ని నీరు కట్టండి, ఫలింపచేయండి, తగిన కాలంలో ఫలం అనుగ్రహించండి. మీరు వచ్చే రాకడ వరకు, మా ప్రాణం పోయే వరకు మా విశ్వాసాన్ని మేము కాపాడుకుంటాం. నీ వాక్యంలో ఎదుగులాగా మీ సహాయం అనుగ్రహించమని మా ప్రభువును మా రక్షకుడైనటువంటి
యేసుక్రీస్తు ప్రభు వారి అమూల్యమైన నామంలోనే ప్రార్థన చేయుచున్నాం మా తండ్రి. ఆమెన్.